గిఫ్ట్‌గా ఏమన్నా మీ అన్నయ్య గూడా ఏమన్నా ఇచ్చారా మీకు? రాఖీ కట్టినందుకు. నాకు అన్నయ్య లేరన్న. అసలు ఎలా జరుపుకుంటారు మీరు రాఖీ పండుగ వచ్చినప్పుడు? బ్రదర్స్ లేరు. రక్షాబంధన్ అంటే ఏమిటి? రక్షాబంధన్ అంటే ఒక ఎమోషన్, అంటే సిస్టర్ సెంటిమెంట్, ఒక మంచి పండగ అది. దాని గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఒక మంచి పండగ అది. సిస్టర్ సెంటిమెంట్ అనేది చాలా మంచిది. ఒకసారి చేతికి రాఖీ కట్టించుకున్న తర్వాత చెల్లి ఏది అడిగితే మనకు ఒక గిఫ్ట్ ఇస్తాం. రక్షాబంధన దాని అర్థం ఏంటంటే అన్నా చెల్లెల అనుబంధం అనేది, దాని గురించి పండగ అది. ఆ ఎమోషన్ చాలా బాగుంటుంది, చాలా మంచి పండగ అది. ఇప్పుడు అన్నదమ్ములకే అక్క చెల్లెలు రాఖీ ఎందుకు కడతారు? చెల్లెలు ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, నలుగురు అన్నయ్యలు ఉంటారు, నలుగురు తమ్ముళ్ళు ఉంటారు, చెల్లి మాత్రం ఒకళ్ళే ఉంటారు. ఏంటంటే ఒక్కొక్క కుటుంబంలో ఎలా ఉంటుందంటే నలుగురు అక్కలు ఉంటారు, 5గురు అక్కలు ఉంటారు, ఒక్కగానొక్క తమ్ముడు ఉంటాడు, అదొక సెంటిమెంట్. 5గురు అన్నయ్యలు ఉంటారు, ఒక్కగానొక్క చెల్లెలు ఉంటుంది, అదొక సెంటిమెంట్. అదేంటంటే నలుగురు అన్నదమ్ములు ఇంట్లో ఒకే ఒక్క ఆడపిల్ల నలుగురికి ఆడపిల్ల ఎంత ముద్దుగా ఎంత బంగారంగా చూసుకుంటారు చెల్లెల్ని. అది అందుకే రాఖీ పండుగ పెడతారు. ఇప్పుడు మీరు రాఖీకి మీకు ఎవరు కడతారు? మా అక్క కడుతుంది. మా ఇంట్లో ఒక్కగానొక్క ఆడపిల్ల మా అక్క. నువ్వు రాఖీ కట్టినప్పుడు ఏమన్నా నీకు మీ అక్క ధైర్యం చెప్తుందా, నువ్వు లేక మీ అక్కకి ధైర్యం చెప్తావా? మా అక్క నాకే ధైర్యం చెప్తుంది. మా అక్క ధైర్యం చెప్తుంది. మేమందరం 3 అన్నదమ్ములు, ఒక అక్క. మా అక్కే పెద్ద ఇంట్లో అందరికంటే. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిందంతా అక్కే నాకు. ఇప్పుడు మీ అక్కకు రాఖీ కట్టినందుకు ఏమన్నా గిఫ్ట్గా ఇస్తావా? ఇష్టంగా లాస్ట్ మా అన్నయ్య నేను ఇద్దరం ఇంత అని షేర్ చేసుకుని ఒక శారీయో లేదంటే ఒక గిఫ్టో, ఒక చైనో, ఒక పట్టీలో సంథింగ్ ఇలాగా. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే, ఇప్పుడు కోల్కతాలో ఒక సంఘటన అయింది. ఒక ఆడమను, ఒక లేడీ డాక్టర్ను కొంతమంది కలిసి రేప్ చేశారు. చెప్తుంటే కొద్దిగా బాధగా అనిపిస్తుంది నాకు. ఇది మంచి పద్ధతి కాదు అది. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మీ అందరికీ అక్క చెల్లెళ్ళు ఉంటే, మీరు కనుక నిజంగా అమ్మకి పుట్టుంటే అలా చేయడం తప్పు. వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలి. రక్షాబంధన్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? రక్షాబంధన్ అంటే ఒక ఎమోషన్ అన్నమాట. నిజంగా ఆ ఫీల్ కానీ ఆ మూమెంట్ ఆ రోజు కానీ నిజంగా ఒక కొత్త వాతావరణానికి వెళ్ళిపోతాము. నాట్ ఓన్లీ ఆ ఒక్కరోజే కాదన్నా, మేము ఇయర్ మొత్తం కూడా రక్షాబంధన్ ఫీలింగ్ ఉంటాము. ఎందుకంటే మా చెల్లెల పైన కానీ, మా సిస్టర్ల మీద కానీ, మా అక్కల మీద కానీ మాకు అలాంటి సోదర భావం ఎల్లప్పటికీ ఉంటుంది. 100% ఆ రోజు మాత్రం మేము చాలా ఎక్కువ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ రోజు మా సిస్టర్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎన్నో అని కూడా అందరూ ఒక కూటికి చేరుకొని కొన్ని మెమరీస్ షేర్ చేసుకొని వాళ్ళు మాకు రాఖీ కడుతున్నప్పుడు కానీ ఒక తెలియని ఒక నమ్మకం ఇస్తామన్నమాట. మా జీవితాంతం మీకు ఎల్లప్పుడు మీకు రుణపడి ఉంటాం. మా సేవకుడు అలాగా మేము పనిచేస్తుంటాం. మేము నిజంగా లేడీస్ అనే వాళ్ళు మగ్గువ నిజంగా వినాశ్రియ జననం నాస్త్రి, వినాశ్రియ సృష్టి దేవనాస్త్రి. స్త్రీ లేకుంటే జననం లేదు, స్త్రీ లేకుంటే జీవం లేదు, స్త్రీ లేకుంటే సృష్టి లేదు అన్నట్టుగా నిజంగా వాళ్ళు ఇచ్చే గొప్పతనానికి ఈ ప్రపంచం లేదన్నట్టుగా నిజంగా 100% వాళ్ళు కట్టిన రాఖీ మీ జీవితాన్ని రుణపడిన ఉద్దేశంతో మేము ఒక ప్రామిస్ చేస్తాం అన్నమాట. అక్కడ నీకు మా జీవితానికి రుణపడ్డా ఎంత స్థాయికి వెళ్ళినా సో నువ్వు ఎక్కడ ఉన్నావు 100% మీ తోడు ఉంటాం అన్న ఒక ప్రామిస్ చేస్తాము. ఆ రోజు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంటాను. నాట్ ఓన్లీ మీ చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా రాఖీ వంకొని వచ్చి నిజంగా ఇస్తుంటే మేము కూడా చాలా స్వీట్స్ ఇవ్వటాలు కానీ లైక్ కొద్దిగా గిఫ్ట్స్ ఇవ్వటాలు కానీ అట్లా చేసుకుంటుంటాం. మాకు కూడా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఆ రోజు మనకు రాఖీ సినిమా రిలీజ్ అవుతుంది. అది చాలా పెద్ద ఎమోషన్. ఆ రోజు అయితే మేము అందరం ఫ్యాన్ మొత్తం టీవీ ముందు కూర్చుంటాం. ఆ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా గూస్ బంప్స్ ఎక్కుతాను. నిజంగా ఆ రోజు రాఖీ సినిమా రావడం అనేది నిజంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎన్టీఆర్ ఆ సినిమా మా కోసం తీసాడు తన పుణ్యాన్ని నిజంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మాకు చాలా ఇష్టం రాఖీ పండుగ. రాఖీ లాంటి సంఘటనలు, రాఖీ మూవీలోని జరిగిన సంఘటనలు ఇప్పుడు దేశం మొత్తం జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కోల్కతాలో ఒక డాక్టర్ను అత్యాచారం చేసి చంపేశారు. నిజంగా అది చాలా బాధ అనిపిస్తుంది. సో ఒక విషయం నేను చెప్తున్నా, నేను అక్కడక్కడ వింటున్నా తను డాక్టర్ అమ్మాయి, ఆ డాక్టర్ వాళ్ళ ప్రాబ్లం డాక్టర్ వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు అని చాలా దగ్గర వింటున్నా. లైక్ మా ఇంకొకళ్ళు అంటే ఆమె మన కులం అమ్మాయి కాదు, మన దేశం అమ్మాయి కాదు, అదేమంది మన స్టేట్ అమ్మాయి కాదు, మన తెలంగాణ అమ్మాయి కాదు, మా ఆంధ్రప్రదేశ్. అరే తను మన భారతదేశం అన్న, భారతదేశం పక్కన పెట్టు, తను ఒక అమ్మాయి అన్న. సో నాట్ ఓన్లీ ఇండియా, ఎక్కడైనా సరే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది 100% మనం నిండవలసిన బాధ్యత మనది. సో మన సంస్కృతి అలాంటిది. మన భారతదేశ సంస్కృతి అంటే ఈ అమ్మాయి మన ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒక అమ్మాయికి ఇవ్వాల్సిన
గౌరవం. మీరు చూడండి ఛత్రపతి శివాజీ చూడండి, తను అపోజిట్ శత్రువు వాళ్ళ దగ్గర లేడీస్ ఉన్నప్పుడు కూడా సొంత చెల్లెలకు భావించిన వ్యక్తి. అట్లాంటి సంస్కృతిలో మనం పుట్టినాం కాబట్టి 100% మాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పటికే 1947 నుంచి మన దేశం ఫామ్ అయినప్పటి నుంచి కూడా అంటే మన జీవితాలు మారుతాయి, అసలు అమ్మాయిలకు మంచి లైఫ్ వస్తుంది. ఎప్పుడు చూసి మనం వాట్సాప్లో మగువ స్టేటస్ పెట్టడం తప్ప అసలు సొసైటీలో ఏం చేంజ్ అయింది, ఎంత పెద్ద చెట్లు వచ్చినా అసలు భారతదేశం మారట్లేదు. అంటే నాకు అనిపించింది మారాల్సింది చట్టం కాదు, మారాల్సింది మన ఆలోచన విధానం మారాలనే ఫీలింగ్ ఉన్నది. ఒక విషయం చెప్తున్నా, ఒక అమ్మ మన కూతురు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ జాతర అంటది అమ్మ. అదే అమ్మ కొడుకు బయటకు పోయేటప్పుడు నువ్వు బయటకు పోతున్నావు క్షేమంగా పోయి క్షేమంగా ఒక అమ్మాయిని గెలకకుండా ఏ అమ్మ చెప్పట్లేదు. ఏ రోజు ఒక తల్లి తన కొడుకు గురించి ఈ రకంగా చెప్తే అన్నపస్తుంది. మనం చూడన్న మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ ఒక మాట అన్నాను, ఎప్పుడైతే ఒక అమ్మాయి 12 గంటల రోడ్డు మీద వెళ్తే అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. నాకు ఈరోజు ఇట్లాంటి విషయాలు మన కోల్కతా విషయాలు చూస్తుంటే అరే ఇండియాకి ఇంకా స్వాతంత్రం రాలేదేమో, అంటే ఇంకా అమ్మాయిలు బాధపడుతున్నారు అన్న ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. ఎన్ని సినిమాలు అన్న అట్లా ఆ సెంటిమెంట్ వచ్చిన ఎన్నో సినిమాలు ఇట్లా అవుతున్నాయి, కానీ అమ్మాయిల జీవితాలు ఇంకా అట్లా ఇంకా అమ్మాయిలు బాధపడుతున్నాయి, ఇంకా అమ్మాయిలు భయపడుతూనే ఉన్నారు. అమ్మాయిలకు సరైన చట్టం మీరు చూడండి, దుబాయ్ లాంటి పెద్ద పెద్ద దేశాలలో కూడా అమ్మాయిని చూడాలన్న అమ్మాయితో ముట్టాలన్న కూడా ఒక రకమైన భయం, అంటే అక్కడ ఉన్న చట్టాలు అట్లా ఉంటాయి. సో దయచేసి ఇక్కడ నుంచి భయంకరమైన చట్టాలు నిజంగా. ఇప్పుడు మీరు చూడండి మన నిర్భయ 2.0 గుర్తొస్తుంది నాకు కోల్కతా చూస్తుంటే. జరిగిన అప్పుడు అత్యాచారం జరిగింది నిర్భయ మీద, నిర్భయ చట్టం వచ్చింది. అలాగే పోక్సో లాంటి కఠిన శిక్షలు వచ్చినా మళ్ళీ ఇలానే సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా వేరేటి ఏమైనా చట్టాలు వస్తే బాగుంటుందా? చూడండి నాకు ఇండియా మన టెంపుల్ ఒక డైలాగ్ ఉంటుంది, మేరా భారత్ మహాన్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో ఇక్కడ ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడ ఉండదు, ఇండియాలో ఉన్నంత సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉండదు అంటారు. సో నిజంగా మీరు అవునాను కదా, ఇండియాలో చాలా బాగుంటున్నాం. ఓన్ అమ్మాయి విషయం వస్తే మాత్రం అమ్మాయికి కొద్దిగా సేఫ్ కావాలన్న, అమ్మాయికి ఒక సపరేట్ చట్టాలు కావాలి. ఇప్పుడు షీ టీమ్ ఉంది, పోక్ చట్టం ఉంది, నిర్భయ ఉంది. సో ఇవన్నీ ఉన్నా కూడా మీరు చూడండి మొన్న కోల్కతాలో చంపిన వ్యక్తి అవును నేను చంపిన, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఊరేసుకోండి అంటే ఆయనకి మాట్లాడాలంటే ఆయనకు అర్థమైపోయిందంటే ఇండియాలో లైట్ ఒక అమ్మాయిని చెప్తే ఇప్పుడు ఏం అరెస్ట్ కాము, అరెస్ట్ అయినా కూడా ఒక 10-15 సంవత్సరాలు మనల్ని చెప్తారు, ఆ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు నచ్చితే చంపుతారు, లేదంటే రాజకీయాలు డబ్బులు పెట్టి మనం బయటకు రావచ్చు అన్న ఆలోచన ప్రతి ఒక్క మిగిలిపోయింది. సో ఆ కులాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా, ప్రధానమంత్రి కొడుకైనా, ప్రెసిడెంట్ కొడుకైనా తప్పు చేస్తే అమ్మాయి విషయం తప్పు చేస్తే శిక్షించే చట్టాలు వచ్చి అప్పుడు నిజమైన ఇండియా ఫామ్ అవుతుంది అనుకుంటున్నా. 100% జరగాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ సిస్టర్స్ రాఖీ కడితే నువ్వు వాళ్ళకి ధైర్యం చెప్తావా, లేకపోతే వాళ్ళు నీకు ధైర్యం చెప్తారా? మేము ప్రామిస్ చేస్తాం అంటే వాళ్ళు మనకు రాఖీ కడతారు కదా, వాళ్ళ నమ్మకంతో కట్టినప్పుడు మేము ప్రామిస్ చేస్తాం, అక్క అయినా చెల్లైనా నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను, నీకు ప్రామిస్ చేస్తాను, నీకు ఎటువంటి కష్టం నీ గడప దాకా రానివ్వను ఒక ప్రామిస్ చేస్తుంటాం అన్నమాట. సో నిజంగా అది ప్రతి ఒక్క కుటుంబం జరుగుతుంటే మన ఇండియా ఆనవాయితీ కాబట్టి 100% కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే సిస్టర్కి బ్రదర్కి ఉంటే మంచి బాండింగ్కి కులాలతో సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. నేను క్రిస్టియన్ ఇక్కడ మేము రాఖీ జరుపుకుంటాం, ఎందుకంటే మాకు కులాలతో సంబంధం లేదు. 100% మా సిస్టర్ బ్రదర్ మన రిలేషన్ బాండింగ్ ఉండాలి కాబట్టి ఆ ప్రామిస్ డే నిర్వచనం కోసం మేము రాఖీ జరుపుకుంటే ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీ సిస్టర్ నీకు రాఖీ కడితే ఏమైనా గిఫ్ట్గా ఏమైనా ఇస్తావా? గిఫ్ట్ అంటే ఉంటాయి కానీ నార్మల్గా నడుస్తుంటాయి. ఒక వాళ్ళు అడుగుతుంటారు, వాళ్ళు 1000 రూపాయలు అడుగుతారు, మన దగ్గర అంత ఉన్న కొత్త 500 ఇస్తాం. నార్మల్ అంటే అక్కడ డబ్బులు మ్యాటర్ కదా, మనం ఇచ్చే ప్రామిస్ మ్యాటర్. అంటే నేను ప్రామిస్ ఇస్తాను నా లైఫ్ లాంగ్ నీకు రుణపడి ఉంటా, నువ్వు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా నీ గడప దాకా నేను కష్టం రానియరు, నేను ఏ కష్టం వచ్చినా నేను చనిపోయేంత వరకు నా ఆశ ఏమంటారు నా శ్వాస శివరి వరకు నేను తోడుంటా అని ప్రామిస్ చేస్తాం. సో గిఫ్ట్లు అనేది నన్ ఆఫ్ ద బిజినెస్ అని ఫీలింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ రేంజ్ని బట్టి వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. సో చూద్దాం, ఈసారి కూడా మేము జరుపుకోవాలని కోరుకుంటున్నాం. రక్షాబంధన్ అంటే ఏమిటి? రక్షాబంధన్ అంటే ఒక చెల్లికి నేను ఒక తోడున్నాను అన్న ఇచ్చే భరోసా. రక్షాబంధన్ చెల్లెలకి ఒక అన్న భరోసా ఇవ్వటం, నేను ఉన్నాను జీవితంలో, నీకు ఏ కష్టం వచ్చినా ఒక అన్నగా లేదా ఒక అక్కకి ఒక తమ్ముడుగా నేను ఉన్నానని ఒక మగపిల్లవాడు ఇచ్చే ధైర్యాన్ని రక్షాబంధనంగా జరుపుకుంటున్నాను. ఆ పండుగ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్గా కూడా చాలా ఫేమస్ ఉంది. రక్షాబంధన్ అనేది చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. కాకపోతే గవర్నమెంట్ ఈ రక్షాబంధన్ కూడా అఫీషియల్గా ప్రకటించి ఇంతవరకు అఫీషియల్గా గవర్నమెంట్ హాలిడే అనేది రక్షాబంధన్కి లేదండి. ఇప్పుడు కూడా ఏదో అన్నా చెల్లెలు జరుపుకుంటున్నారు, పండగ అన్నా చెల్లెలు పండగలాగా జరుపుకుంటున్నారు. ఏంటంటే గవర్నమెంట్ హాలిడే లేక కూడా కొందరు వెళ్ళలేకపోతున్నారు, అసలు హాలిడే లేక ప్రైవేట్ వాళ్ళకైతే అసలు హాలిడేనే ఇస్తలేరు. ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెన్స్ అండి, ఇది ఇంపార్టెన్స్ మ్యాటర్ చూడాలండి. ఇప్పుడు ఎన్ని కష్టాలున్నా సరే ఒక అన్న చెల్లెలు ఒక రోజు కలిసి రక్షాబంధన పండుగ జరుపుకుంటున్నారండి. వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళు ఒక డ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం రక్షాబంధన జరుపుకోలేరండి. దూరాన్ని ఉంటారు. ఇప్పుడు అన్న చెల్లెలు ఒకరు ఎక్కడ ఉండాలని లేదండి. కొంతమంది పెళ్ళిళ్ళు అవుతాయి, ఎక్కడికో వెళ్ళిపోతారు, అన్న ఎక్కడ ఉంటాడు, చెల్లెలు ఎక్కడో ఉంటుంది. లేదా పెళ్ళిళ్ళు కాకపోయినా సరే స్టడీస్ పరంగా చూసుకున్నా కానీ ఒకళ్ళు వేరే సిటీలో ఉంటారు, ఇంకోళ్ళు వేరే సిటీలో ఉంటారు. ఇది డిపెండ్స్ ఆన్ ఇంపార్టెన్స్ అండి. వాళ్ళ ఇది మాకు ముఖ్యం అని భావిస్తే ఒకరోజు ట్రావెల్ చేసైనా సరే వాళ్ళిద్దరు రక్షాబంధన జరుపుకుంటున్నారని. కానీ ఈ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ ఉన్నారు, ఎందుకంటే గవర్నమెంట్ హాలిడే ప్రకటించలేదు.
ఈ హాలిడేని త్యాగం చేసి హాలిడే లేకపోవటం వల్ల వర్కింగ్ డేస్లో ఉండటం వల్ల చాలామంది రక్షాబంధన్ని పరిపూర్ణంగా జరుపుకోలేకపోతున్నారు. ఓన్లీ 10% లేదా 20% పీపుల్ మాత్రమే జరుపుకోవడం జరుగుతుందండి. గవర్నమెంట్ కానీ హాలిడే ప్రకటిస్తే దీనికి అఫీషియల్గా ఒక హాలిడే వచ్చింది కాబట్టి కంపల్సరీ అన్నా చెల్లెలు కలుస్తారండి, కలిసి మంచిగా జరుపుకుంటారండి రక్షాబంధన్ పండుగ. అయితే ఇది గవర్నమెంట్ మీద డిపెండ్ అయిందండి. ఇప్పుడు రక్షాబంధన్ అని ఒక రోజు కట్టుకొని అందరూ బాగానే ఉంటున్నారు, కానీ ఈ మధ్యలో ఏమైందంటే ఇండియా మొత్తము ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి ఈ మధ్య ఏందండి, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ మధ్య ఇంకెక్కువగా జరుగుతుంది. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎక్కువ కనపడుతున్నాయి. జరగటం కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతి నిత్యం ఈ మినిట్ ఇప్పుడు ఏం జరుగుతుందో వితిన్ 5 minutesలో సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే పేపర్ ఉంటుంది, పేపర్ అంటే ఈ రోజు ఏం జరిగినా రేపు ఉదయం దాకా తెలియదు. తర్వాత టీవీ ఛానల్ వచ్చింది, ఇప్పుడు ఏం జరిగితే గంట తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం కాబట్టి వితిన్ మినిట్స్లోనే తెలిసిపోతుంది. కాబట్టి ఎక్కువ జరుగుతున్నాయి అనుకుంటున్నాం. ఈ కథ ఎప్పటి నుంచో ఉందండి ఈ అత్యాచారాలు. ఇప్పుడు ఎక్కువ తెలుస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అదే ఇది చాలా దురదృష్టకరం అండి. గవర్నమెంట్ కూడా అభివృద్ధి చెందుతున్నా ఇంకా అలానే జరుగుతున్నాయంట, అప్పటికంటే ఇంకెక్కువ జరుగుతున్నాయంట. చెందుతుంది, చెందలేదు కదండి, చెందుతా ఉంది కాబట్టి ఈ పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఎక్కువగా పనిష్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉంటే తప్పితే జనాలు భయపడే పరిస్థితి లేదండి. ఇప్పుడు చాలా మంది ఇట్లాంటివి జరిగితే మేజర్ కారణం చాలా మంది భయం ఉంటుంది. ఏంది ఇది జరిగితే మన ఇట్లాగా కఠినమైన శిక్షలు వచ్చాయి కదా, నిర్భయ గానీ పోక్సో గానీ. అవును, పోక్సో చిన్నపిల్లల మీద చేస్తే వచ్చింది. కఠినమైన శిక్షలు అమల్లో ఉన్నా సరే మనిషి ఒక మద్యం తాగితే అంగిత జ్ఞానం కోల్పోతాడండి. ఎంత భయం ఉన్నా సరే ఇప్పుడు ఆ కేసులు చూడండి, 100 out of 99% అందరూ మద్యం తాగిన వాళ్ళే చేస్తారండి. ఒక 10 years పాప మీద చేయాలన్నా, 5 years పాప మీద చేయాలని ఎన్ని చూస్తుంటే, ఒక అత్యాచారాలు చూస్తుంటే ఖచ్చితంగా అతను డ్రగ్ ఎడిక్టర్ ఆల్కహాల్ ఎడిక్టర్ అయి ఉంటాడండి కంపల్సరీ. ఈ ఆల్కహాల్ వల్లే జరుగుతుందండి ఇది. మనిషి అనేది చాలా మంది అందరికి భయం ఉండద్ది, రెస్పాన్సిబిలిటీ ఉండదు, కానీ భయం అనేది కంపల్సరీ అందరికి ఉండేది. కాకపోతే ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఆ జ్ఞానం కోల్పోతాడు మనిషి. ఆ టైంలో అసలు తర్వాత ఏం జరుగుతుందా, సొసైటీ మనల్ని ఎలా చూస్తుందా, ఎంత నీచంగా చూస్తుంది సొసైటీ అనే విషయాన్ని మనిషి మర్చిపోతాడు. మన జైల్లో వేస్తారే, కుదిరితే మనల్ని ఎన్కౌంటర్ చేస్తారే, ఉరిశిక్ష పడిద్ది అన్న ఆలోచన, అంత దరిద్రమైన ఆలోచనలకు కూడా మర్చిపోతాడు. అన్నిటి మర్చిపోతాడు. అంత భయంకరమైన సిచ్యువేషన్ వస్తుంది ఫ్యూచర్లో అన్న సంగతి కూడా ఈ ఆల్కహాల్ అనేది మర్చిపోయేటట్టు చేస్తుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆల్కహాల్. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు ఆల్కహాల్ తాకుండా ఉండే వాళ్ళు మాత్రమే కరెక్ట్గా ఉంటుందండి. అట్లానే ఆల్కహాల్ బంద్ చేయలేం కదండి, గవర్నమెంట్కి ఆదాయం అది. కాబట్టి అంటే ఏంటంటే ఒక మితంగా దాగి ఎప్పుడు పడితే అప్పుడు తాగకుండా ఉండటం బెటర్ అండి. ఆల్కహాల్ రీజన్ అనేది దీనివల్ల ఆల్కహాలే రీజన్, కాకపోతే దీన్ని బ్యాన్ చేయలేం కదండి. కాకపోతే కఠినమైన శిక్షలు ఇంకా భయంకరంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్ అనేది తగ్గే అవకాశం ఉందండి. అబ్బాయిలు అనేది ఒక అమ్మాయిని చెడుగా ఆలోచించకుండా ఒక సిస్టర్ లాగా భావిస్తే బాగుంటుంది. అవన్నీ జరిగేవి కాదండి. ఈ సిస్టర్లు అందరు సిస్టర్ లాగా ఎట్లా కనపడతారండి, కనపడరు. ఏవో హార్మోన్స్ ఉంటాయి కదా, ఎవరు అందరు సిస్టర్ లాగా భావించరండి. పైకి వరకు అలా చెప్తారు అందరు సిస్టర్స్. ఎవరైనా నా సిస్టర్ లాగా ఒకళ్ళ వైఫ్ కానీ ఒక ప్రేయస్ తప్పితే, వాళ్ళు 2-3 తప్పితే మిగతా వాళ్ళందరూ నా సిస్టర్ అంటారు తప్పితే మగవాడికి ఎవరికి ఆ ఫీలింగ్ అనేది ఉండదండి. లోపల ఉండదు, కానీ లోపల ఎవరికి కావాలి, కానీ బయట అన్నా చూపిస్తే చాలండి. అది లోపల ఈ ఆలోచనలు అనేది ఎవడు కంట్రోల్ చేయలేడు. బయటకు మాత్రం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా సాగితే బెటర్ అండి.